ఈయన చెప్పండి అంటున్నాడు. ఈయన దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఓ పల్లె చెల్లెలారా, ఓ పట్నం అక్కలారా, ఓ పల్లె చెల్లెలారా, ఓ పట్నం అక్కలారా, లోకమంతటా యేసు రక్తము, యేసు రక్తము ఎరువుగా చెల్లిండే, మరణపు ముళ్ళును విరిచిండే, ఎరువుగా చెల్లిండే, మరణపు ముళ్ళును విరిచిండే. అమ్మల్లారవో అక్కల్లారు, అమ్మల్లారవో అక్కల్లారు. దేవునికి స్తోత్రం. ఈ చరణం ఎలా రాశాడండి సాలిని గారు, ఎంత చక్కగా. లోకమంతా ఏం చేయలేడంట చెప్ప లోకమంతా ఏం చేయలేడంట, యేసు రక్తం ఎలా చేయలేడంట. నేను అంటాను, యేసు రక్తంలో ఏముంది? విజయం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. లోకమంతా యేసు రక్తం చెల్లాడు, లోకమంతా యేసు రక్తం ఉంది. నా ప్రియ దేవుడా, ఈ లోకంలో ఏ మూలకెళ్ళినా, ఈ లోకంలో ఏ స్థలానికి వెళ్ళినా, ఈ లోకంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా యేసు రక్తం ఉంది. ఎక్కడా కూడా నువ్వు ఓడిపోవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఓడిపోతున్నావంటే దేవుడు నమ్మడం లేదని అర్థం. నువ్వు ఓడిపోతున్నావంటే నువ్వు ప్రార్థన చేయడం లేదని అర్థం. అంతే, అంతకుమించి ఏం చెప్పను. అడిగితే ఇస్తానండి దేవుడు, వెతికితే దొరుకుతాన్నాడు. నువ్వు అడగడం మానేసావు, వెతకడం మానేసావు. నువ్వు అడగకుండా వెతకకుండా కావాలనుకుంటే నువ్వు సచ్చినా ఏది పొందుకోలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. లోకమంతటా యేసు రక్తము ఎరువుగా చెల్లాడంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు విజయాన్ని పొందుకుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళే విజయాన్ని పొందుకుంటావు, నువ్వు ఏ స్థలంలో విజయాన్ని పొందుకుంటావు. హాస్పిటల్లో ఉండి కూడా నువ్వు ప్రార్థన చేస్తే, మరణ పడకల మీద ఉండి కూడా నా దేవుడు నిన్ను నడిపించే సత్తా కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అని నడిపించే దేవుడు. శ్రమలో నడిపిస్తాడు, కష్టాల్లో నడిపిస్తాడు, బాధల్లో నడిపిస్తాడు. నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అంటే నువ్వు నమ్మే వాగ్దానం.